హాయ్ నమస్తే వెల్కమ్ టు శ్రీ మీడియా. ఈరోజు మనతో డాక్టర్ అచ్యుత్ గొంగాడ ఎండి ఎఫ్ఆర్సిఏ గారు ఉన్నారు, హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ అపోలో హాస్పిటల్స్ విశాఖపట్నం అండ్ ఆల్సో ఇన్సెంటివ్ కేర్ అండ్ అనస్థియా. ఈరోజు ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే. సో వెల్కమ్ టు శ్రీ మీడియా. ఎలా ఉన్నారు సార్? ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ. మీరు? నేను బాగున్నాను సార్, థ్యాంక్ యూ. సార్ ఫస్ట్ మొదటగా మీ గురించి, మీ టీం గురించి చెప్తారా? సో నేను అపోలో హాస్పిటల్లో ఈ హాస్పిటల్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి అంటే 2015 నుంచి వర్క్ చేస్తున్నాను. నేను వైజాగ్ వాస్తవ్యుడిని. చిన్నప్పుడు స్కూలింగ్ నుంచి కూడా వైజాగ్, తర్వాత ఆంధ్ర మెడికల్ కాలేజ్లో ఎంబీబీఎస్ అండ్ రంగరాయ్ మెడికల్ కాలేజ్ కాకినాడలో ఎండి అనెస్థీసియా చేశాను. ఆ తర్వాత యూకేలో 6 years వర్క్ చేశాను. అక్కడి నుంచి ఎఫ్ఆర్సిఏ అంటే ఫెలో ఆఫ్ రాయల్ కాలేజ్ ఆఫ్ అనెస్థీసియాలజిస్ట్ అండ్ ఇంటెన్సివ్ కేర్ ట్రైనింగ్ యూకేలో తీసుకున్నాను. అండ్ కేంబ్రిడ్జ్ దట్ ఈస్ ఎడెన్బ్రూక్స్ హాస్పిటల్ ఉంటుంది, అక్కడి నుంచి న్యూరో ఇంటెన్సివ్ కేర్ ఫెలోషిప్ చేశాను. తర్వాత వైజాగ్ వచ్చి గత 15 ఏళ్ళుగా వైజాగ్లోనే ప్రాక్టీస్ చేస్తున్నాను. ఓకే. అండ్ ఇంకా మా టీం విషయానికి వస్తే, మా టీంలో సుమారు 12 మంది డాక్టర్స్ కన్సల్టెంట్స్ ఉన్నాము. అండ్ మేము ట్రైనింగ్ కూడా ఇస్తాము. సో పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైనింగ్ కూడా చేస్తాము ఈ హాస్పిటల్లో. 2 స్పెషాలిటీస్ అంటే అనెస్థీసియాలజీ అండ్ ఇంటెన్సివ్ కేర్ స్పెషాలిటీస్ 2 డిఎన్బి ట్రైనింగ్ చేస్తాము. అలాగే ఫెలోషిప్ ప్రోగ్రామ్స్ 1 year 2 year ఫెలోషిప్ ప్రోగ్రామ్స్ కూడా ఇక్కడ ట్రైనింగ్ ఇస్తాము. సో మా టీంలో మాతో కన్సల్టెంట్స్తో పాటు జూనియర్ డాక్టర్స్, ట్రైనీ డాక్టర్స్ కూడా ఉంటారు. ఇది మా టీం గురించి. అండ్ మా టీంలో 2 సబ్ డివిజన్స్ అంటే అనెస్థీసియాలజీ అండ్ ఇంటెన్సివ్ కేర్. అనెస్థీసియాలజీ అంటే ఆపరేషన్ థియేటర్స్లో సర్జరీస్ జరిగేటప్పుడు అనెస్థీసియా ఇవ్వటము అండ్ పేషెంట్ సేఫ్గా రికవర్ అయ్యేటట్టు అండ్ ఆపరేషన్ అయిన తర్వాత నొప్పితో ఎక్కువ బాధపడకుండా చూడటము, ఇవన్నీ మా రెస్పాన్సిబిలిటీస్. అలాగే ఇంటెన్సివ్ కేర్లో మాకు చాలా సిక్ పేషెంట్స్ వస్తారు. అంటే పేషెంట్స్ హాస్పిటల్కి వచ్చినప్పుడు వాళ్ళు వార్డులో కానీ అంటే నార్మల్ వార్డ్ ట్రీట్మెంట్ లేదంటే ఇంటెన్సివ్ కేర్ యూనిట్స్లోనూ ఉంటారు. సో మేము ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో పేషెంట్స్ వచ్చినప్పుడు చాలా సిక్గా ఉంటారు. అంటే పేషెంట్ ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉండినప్పుడు వాళ్ళని ఐసీయూలో పెట్టి మేము ట్రీట్మెంట్ మానిటర్ చేసి ఓవర్సీ చేస్తాము. మాతో పాటు అదర్ స్పెషలిస్ట్స్ అంటే మెడిసిన్ కానీ సర్జరీ కానీ అలాగే సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ కూడా మా పేషెంట్స్ని ట్రీట్ చేస్తారు. మా దగ్గర నుంచి పేషెంట్స్ ఇంప్రూవ్ అయిన తర్వాత అంటే ఐసీయూ అవసరం లేదు, వీళ్ళకి ప్రాణాపాయ స్థితి నుంచి బయటికి వచ్చారు, వార్డులో కూడా ఉండటానికి వాళ్ళకి ఇబ్బంది ఉండదు అనుకున్నప్పుడు వాళ్ళని ఐసీయూ నుంచి వార్డుకి మూవ్ చేస్తాము. అక్కడ కొంత టైం ట్రీట్ చేసిన తర్వాత వాళ్ళు ఇంటికి కూడా వెళ్ళొచ్చు. అంటే వాళ్ళు ఏ ప్రాబ్లంతో అయితే వచ్చారో ఆ ప్రాబ్లం నుంచి రికవర్ అయిన తర్వాత వాళ్ళని ఇంటికి డిశ్చార్జ్ చేస్తాము. సో ఆ తర్వాత ఫాలోఅప్ సాధారణంగా అదర్ అంటే మెడిసిన్ కానీ సర్జరీ నాన్ ఇంటెన్సివ్ కేర్ డాక్టర్స్ ఫాలో అవుతారు. ఒకవేళ ఏదైనా ఇంటెన్సివ్ కేర్ ట్రీట్మెంట్కి సంబంధించిన విషయాల్లో వాళ్ళకి ఫాలోఅప్ అవసరం అనుకుంటే వాళ్ళు మా దగ్గరికి కూడా వచ్చి అంటే ఇంటెన్సివ్ కేర్ ట్రీట్మెంట్ హాస్పిటల్ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత ఫాలోఅప్లో మా దగ్గరికి కూడా వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారు. ఓకే సార్. సో అలాగే అపోలో ఐసీయూకి అండ్ అదర్ హాస్పిటల్ ఐసీయూకి ఎలాంటి మెరుగు ఉంటుంది? సో అపోలో హాస్పిటల్కి అదర్ హాస్పిటల్స్లో ఐసీయూకి డిఫరెన్స్ ఏంటి, ఎలా ఉంటుంది అంటే, అపోలో హాస్పిటల్ అన్నది ఒక బ్రాండ్. ఇది దేశవ్యాప్తంగా అండ్ ఈవెన్ ఇంటర్నేషనల్లీ కూడా హాస్పిటల్స్ ఉన్నాయి ఈ గ్రూప్లో. అండ్ ఇక్కడ హాస్పిటల్స్లో ట్రీట్మెంట్ స్టాండర్డ్స్ ప్రపంచ స్థాయి ట్రీట్మెంట్స్కి ఏ విధంగా తక్కువ ఉండదు. నేను యూకేలో వర్క్ చేశానని చెప్పాను కదా, సో నాకు అక్కడ ట్రీట్మెంట్ కండిషన్స్, హాస్పిటల్ కండిషన్స్ ఎలా ఉంటాయి అనేది నాకు అనుభవం ఉంది. అలాగే మా టీంలో ఉన్న డాక్టర్స్ యూకేలో కొంతమంది, అమెరికాలో కొంతమంది, అలాగే కెనడా, సింగపూర్ లో వర్క్ చేసిన వాళ్ళు అండ్ ఇక్కడ మన దేశంలోనే మంచి ప్రసిద్ధమైన ఇన్స్టిట్యూట్స్లో వర్క్ చేసిన వాళ్ళు అందరూ ఉన్నారు. వీళ్ళందరి అనుభవంతో మేము మెరుగైన స్టాండర్డ్స్ మెయింటైన్ చేయగలుగుతున్నాము అండ్ మంచి ట్రీట్మెంట్ పేషెంట్లకి ఇవ్వగలుగుతున్నాము. సో
ఇక్కడ హాస్పిటల్ ఐసీయూ ఏ విధంగా మెరుగ్గా ఉంది అని అనుకుంటే, ఒకటి సివిల్ స్ట్రక్చర్ ఆర్ డిజైన్ ఆఫ్ ద ఐసీయూ ఒక భాగం అవుతుంది. రెండోది మేము ట్రీట్ చేసే విధానం. మూడోది ఇన్ఫెక్షన్ కంట్రోల్. ఓకే. ఇవన్నీ మేము మానిటర్ చేసుకుంటాము. అలాగే పేషెంట్ ఎంతకాలం ఐసీయూలో ఉన్నారు, అవసరమైన దానికంటే ఎక్కువ ఉండాల్సొచ్చిందా, వీళ్ళు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఫర్ రికవరీకిను మన స్టాండర్డ్స్ ఆర్ మన రికవరీ ఎలా ఉంది, సో అంతకంటే మెరుగ్గా ఉందా, అంతకంటే తక్కువగా ఉందా, ఇవన్నీ మానిటర్ చేసుకునేందుకు ఒక ప్రోటోకాల్ ఉంటుంది అక్రాస్ ద అపోలో గ్రూప్. సో అవన్నీ మేము మంత్లీ డేటా కలెక్ట్ చేసి వాటిని కంపేర్ చేసుకుంటాము. ఇంకా ఏమైనా మెరుగు అవ్వాల్సిన ఏరియాస్ ఉంటే వాటిని ఐడెంటిఫై చేసి కరెక్ట్ చేస్తాము. లేదు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ కంటే బెటర్గా ఉన్న సిచ్యువేషన్స్ కూడా చాలా ఉంటాయి. అటువంటప్పుడు దానికి రెస్పాన్సిబుల్ పీపుల్ని ఐడెంటిఫై చేసి వాళ్ళని అప్రిషియేట్ చేస్తాము. చేసినప్పుడు వాళ్ళు ఇంకా ఎక్కువ ఉత్సుకతతో పనిచేస్తారు, ఉత్సాహంగా పనిచేస్తారు. సో ఇదంతా అపోలో హాస్పిటల్ ఐసీయూస్ని అదర్ హాస్పిటల్ ఐసీయూస్తో డిఫరెన్షియేట్ చేయడానికి ఉపయోగపడుతుంది. అలాగే ఒకసారి పేషెంట్ వచ్చినప్పుడు వాళ్ళతో పాటు వాళ్ళ అటెండెంట్స్ ఉంటారు, పేషెంట్ కుటుంబ సభ్యులు కానీ ఫ్రెండ్స్ కానీ. వాళ్ళ దగ్గర నుంచి కూడా మేము ఫీడ్బ్యాక్ తీసుకుంటాము. తీసుకుని వాళ్ళకి అంతా సౌకర్యంగా ఉందా లేదా, లేదంటే ఏదైనా ఏరియాల్లో వాళ్ళు ఇబ్బంది పడ్డారా, ఇబ్బంది పడినప్పుడు దానికి కారణం ఏంటి, ఇదంతా పేషెంట్ ఫీడ్బ్యాక్ అండ్ అటెండెంట్ ఫీడ్బ్యాక్ తీసుకొని ఎక్కడెక్కడ అవకాశం ఉందో మెరుగవటానికి అన్ని ఏరియాస్ని మేము కవర్ చేస్తాము. ఇది హాస్పిటల్ ఇంటర్నల్గా, అంటే హాస్పిటల్లో పేషెంట్ ఉన్నప్పుడు. ఈవెన్ ఫాలోఅప్ సిస్టమ్ ఉంటుంది, ఒక ఇండిపెండెంట్ డిపార్ట్మెంట్ ఉంటుంది. వాళ్ళు డిశ్చార్జ్ అయిన తర్వాత పేషెంట్ ఎలా పెర్ఫామ్ చేస్తున్నారు, ఇంటికి వెళ్ళినాక వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, తర్వాత ఎప్పుడు రావాలి మళ్ళీ రివ్యూకి, స్కెడ్యూల్డ్ రివ్యూ ఎప్పుడు ఉంటుంది, లేదంటే ఏమైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ మళ్ళీ వస్తే ఎక్కడికి అప్రోచ్ అవ్వాలి, అండ్ ట్రాన్స్పోర్టేషన్ 1066 అని అపోలో అంబులెన్స్, అది టోల్ ఫ్రీ నంబర్. అండ్ ఎవరైనా పేషెంట్కి 1066కి ఫోన్ చేస్తే కాల్ సెంటర్ ఉంటుంది, సెంటర్ నుంచి రిలేటెడ్ హాస్పిటల్ నియరెస్ట్ అపోలో హాస్పిటల్కి ఫోన్ చేసి అక్కడి నుంచి అంబులెన్స్ పంపిస్తారు. సో ఇలా చేయటం వల్ల ఏంటంటే పేషెంట్కి ట్రీట్మెంట్ ఇమీడియట్గా అందుతుంది. సో ఇక్కడ నుంచి ఒక 120 కిలోమీటర్ల దూరంలో ఒక విలేజ్లో పేషెంట్ ఉన్నారు. సో అక్కడికి వాళ్ళు ట్రాన్స్పోర్ట్ అరేంజ్ చేసుకోవడానికి ఒక 2-3 గంటలు పట్టొచ్చు. అరేంజ్ చేసుకున్నప్పుడు కూడా దాంట్లో ఆక్సిజన్ ఫెసిలిటీ, వెంటిలేటర్ ఫెసిలిటీ ఉండకపోవచ్చు. సో పేషెంట్ ఇంటి దగ్గర బయలుదేరినప్పటికీ హాస్పిటల్కి రీచ్ అయినప్పటికీ 2-3 గంటల్లో వాళ్ళ పరిస్థితి డిటోరియేట్ అవ్వచ్చు. సో ఆ పరిస్థితి లేకుండా వీళ్ళు మాకు కాల్ చేస్తే ఇక్కడ నుంచి వెంటనే అంబులెన్స్ పంపించి వాళ్ళకి ఆక్సిజన్, వెంటిలేటర్, ఒక ట్రైన్డ్ ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ ఆర్ ఇఫ్ రిక్వైర్డ్ డాక్టర్ని కూడా పంపించి పేషెంట్ని రిసీవ్ చేసుకుని దారిలో వాళ్ళకి ప్రాణాపాయ పరిస్థితి ఏమీ కలగకుండా తీసుకొచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత డెఫినెటివ్ కేర్, అంటే ఇన్వెస్టిగేషన్స్, అంటే టెస్టులు, ఇమేజింగ్ అంటే రేడియాలజీ, స్కానింగ్ లాంటివి చేయటము, అక్కడి నుంచి అవసరమైతే ఐసీయూకి లేదంటే వార్డులోనే అడ్మిట్ చేసి అంటే ఇది ఒక 40 ఏళ్ళ అనుభవం కదా, ఈ అనుభవం చాలా పాఠాలు నేర్పిస్తుంది. ఆ పాఠాల వలన మేము మిగిలిన హాస్పిటల్స్ కంటే మెరుగైన ట్రీట్మెంట్ అందించగలుగుతున్నాము. అండ్ పేషెంట్ రికవరీ రిజల్ట్స్, సో ఒక హాస్పిటల్లో ఒక పేషెంట్ ఎలా ఉంది రికవరీ, అపోలో హాస్పిటల్లో రికవరీ ఎలా ఉంది, ఆ కంపారిటివ్ సిస్టమ్ కూడా తీసుకుంటే డెఫినెట్గా అపోలో హాస్పిటల్లో జాయిన్ అయిన పేషెంట్కి రికవరీకి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. సో ఇవన్నీ విషయాలు అపోలో హాస్పిటల్ని మిగిలిన హాస్పిటల్ కంటే బెటర్ హాస్పిటల్గా నిల్చోటానికి ఉపయోగపడుతున్నాయి అన్నమాట. ఇందులో ఉన్న డాక్టర్స్, నర్సెస్, సపోర్ట్ స్టాఫ్, వీళ్ళందరికీ అపోలో సిస్టంలో ప్రతి ఒక్కరూ ఆన్సరబుల్ అండ్ రెస్పాన్సిబుల్ అండ్ ఓనర్షిప్ కూడా ఉంటుంది. ఇప్పుడు నా ఏరియాలో నేను ట్రీట్మెంట్, ఇప్పుడు నన్ను ఎవరో జీతం ఇస్తున్నారు,
అందుకని పని చేస్తున్నాను అన్నట్టు కాకుండా అవును. ఇది నా బాధ్యత. అవును. నేను నాకు అందించిన అప్పచెప్పిన పేషెంట్‌ని ఎలాగైనా మెరుగు చేయాలి అనే ఒక సిస్టమ్ ఉంటుంది. అవును. దాంతో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ బాధ్యత అంటే మోర్ దెన్ 100% ఎఫర్ట్ పెట్టి హ్మ్. పేషెంట్‌ని బయటికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తారు. ఇవన్నీ కూడా మన దేశంలో అన్ని హాస్పిటల్స్ కంటే ముందుంచుతున్నాయన్నమాట. సో, దీంట్లో ప్రతాప్ సి రెడ్డి గారని మీరు వినుంటారు గదా! అతను ఫౌండర్ అండ్ చైర్‌పర్సన్ ఆఫ్ దిస్ హాస్పిటల్. యాహ్! ఆయన కూడా అమెరికాలో ట్రైన్ అయ్యారు. హార్ట్ స్పెషలిస్ట్. ఓహ్! ఆయన అనుభవంతో ఈ హాస్పిటల్ స్టార్ట్ చేసిన తర్వాత మొ మొదట ఒక హాస్పిటల్ నుంచి స్టార్ట్ చేసి, ఇప్పుడు సుమారుగా 60-70 హాస్పిటల్స్ ఉన్నాయి మన దేశంలోనే. సో, ఎంతోమందికి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. హ్మ్. సో, ఇవన్నీ అపోలో మిగిలిన హాస్పిటల్ కంటే ఎంతో ఎత్తులో ఉన్నట్టు చేస్తుందన్నమాట.